నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి పక్షాల కుట్ర. దేవుడు ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. జేష్నే మీదారున్న బి నాతియా మహఫిల్లో పాల్గొని మహమ్మద్ ప్రవక్త పట్ల తమ అభిమానాన్ని చాటుకోవాలి. ముస్లిం సమాజానికి నగర ముస్లిం ప్రముఖులు సుబాన్ బాషా పిలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కుట్ర చేశాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఇక్కడి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసి లడ్డూపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించారన్నారు. వారి నీచ రాజకీయాల్లోకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని లాగి అవమానించారన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించడం వల్ల ఎన్డీఏ భాగస్వామి పక్షాల ప్లాన్ సఫలం కాలేదన్నారు. ఎమ్మెల్యేలను మంచి ముఖ్యమంత్రి వరకు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రెడ్ బుక్ పేరిట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలు దాడులకు తెగబడ్డారని, ఆలోపే వరదల వల్ల రాజధాని అమరావతి పూర్తిగా మునిగిపోయిందన్నారు. టీడీపీ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జత్వాని కేసును తెరపైకి తెచ్చారని, కల్తీ నెయ్యి అంటూ దేవదేవునికే మహాపచారం చేశారని అన్నారు. జూన్లో నెయ్యికి టెండర్లు ఆహ్వానించారని, జూలైలో వారు నెయ్యిని సరఫరా చేశారని తెలిపారు. అందులో 6 ట్యాంకర్లు పరీక్షల్లో పాస్ కాగా 4 ట్యాంకర్లను వెనక్కి పంపారన్నారు. టీటీడీకి స్వతంత్ర వ్యవస్థ ఉందని, ప్రత్యేక ల్యాబ్ కూడా ఉందని అన్నారు. టీటీడీ కొనుగోలు చేసే ఆహార పదార్థాలు, ధాన్యాలు, నెయ్యి ఇతరత్ర వాటి నాణ్యతను పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారన్నారు. సాధారణంగా నెయ్యి శాంపుల్స్ను మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తారని, కానీ ఎన్డీడీబీ చైర్మన్ మానిషా, మాజీ చైర్మన్ వర్షా జోషిలు టీటీడీ ఈవోతో సమావేశమైన తర్వాత శాంపిల్స్ మైసూరుకు కాకుండా గుజరాత్కు పంపించారన్నారు. వాస్తవాలు ప్రజలు గమనించేసరికి ఏం చేయాలో తోచక వైఎస్ జగన్ తిరుమల దైవ దర్శనానికి వెళ్తుంటే డిక్లరేషన్ ఇవ్వాలంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వారిని ఇతర రాష్ట్రాల నుంచి తరలించి వైఎస్ జగన్ను అవమానించారని చూశారని, మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చి నిర్బంధం చేశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. తన యజమాని స్క్రిప్ట్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడారని ఎద్దేవా చేశారు. తన భార్య, పిల్లలు క్రిస్టియన్లని చెప్పిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. దేవుడు ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, పాకా సురేష్ కుమార్, శ్రీనివాసులరెడ్డి, మునిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కాదు కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఉన్నన్నాళ్ళు దోచుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి పైన నుంచి కింది వరకు, అంటే ఎమ్మెల్యేల స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కూడా దోపిడీలు చేసే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం. మేనిఫెస్టోలో ఏమో సూపర్ 6లు, సూపర్ 7లు ఏమేమో మభ్యపెట్టి ప్రజలను ఒక్కటి అమలు చేయకుండా దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు ఈ 100-110 రోజుల్లోనే అప్పు చేసి, అది ఏమైందో తెలియదు. ఆ డబ్బులు మామూలుగా జీతాలు ఇచ్చేదానికి, పెన్షన్లు ఇచ్చేదానికి రాష్ట్ర ఆదాయం చాలు. కానీ మరి అప్పు ఎందుకు చేశారో, మరి ఏ దానికి ఉపయోగించుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చేసిన అప్పులపైన, ఖర్చులపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు నిలదీసే రోజు ఖచ్చితంగా వస్తుంది. చాలా దారుణం. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏంటేంటో డైవర్షను
పాలిటిక్స్ చేసుకుంటూ చేస్తున్న పరిస్థితి అంతా కూడా ప్రజలకు బాగా తెలుసు. ఏం చేస్తున్నావు, ఏం కథ అనేది అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళందరూ. అనవసరంగా పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతునో తెచ్చుకున్నాం, ఏమిరా ఇది అని చెప్పేసి. ఒక పక్క దోపిడీ రాజ్యం జరుగుతోంది, దోచుకునే కార్యక్రమం జరుగుతోంది. రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏమేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. అమరావతి అని చెప్తే గొప్ప రాజధానిని చేస్తాను, ఇంకొకటి చేస్తామని చెప్తే వరదల్లో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఈరోజు ఇని అమరావతికి వెళ్ళాలంటే బోట్లలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం, అదే కాకుండా విజయవాడలో మొత్తం ఊరే మునిగిపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రీటైనింగ్ వాల్స్ కట్టకపోయింటే దాన్ని డైవర్ట్ చేసుకునే దానికోసం ఒక బోటును, అది కాకతాళీయంగా జరిగిందో మరి ఎలా జరిగిందో కానీ మొత్తం పైన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బోటు వచ్చి ప్రకాశం బ్యారేజ్ను గుద్ది, సో దానివల్ల ప్రకాశం బ్యారేజ్ అంతా కూలిపోయే పరిస్థితికి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ రకంగా చేసినారు అని చెప్పేసి అదొక తప్పుడు ప్రచారం. అది వారం 10 రోజుల్లోనే ఆ ఎక్స్పర్ట్లు వచ్చి వారం 10 రోజుల్లోనే రిపేర్ చేసినారు. అది మామూలు చిన్న ఈ ప్రమాదం. అది కూడా టీడీపీ వాళ్ళకు సంబంధించిన బోటే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు అదే బోట్లోనే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏంటంటే అబద్ధాలు. సో ఇంకా కప్పిపుచ్చుకునే దానికి కాదంబరి ఇష్యూ, దాన్ని పెద్దదిగా చేసి ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం అన్నమాట. ఈ పంతా నుంచి అంటే ఏమి చేయలేదు అనే దాని గురించి కాకోకుండా వేరే దాని గురించి చర్చించుకునే కార్యక్రమం చేయాలి. తద్వారా మనం చేసింది మాసిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంటాడు. కానీ ప్రజలేం అట్లా ఏమి మాసిపోరు, మర్చిపోరు. అసలు మనం ఏం చేసింది అనేది ప్రతిరోజు వాళ్ళ జోబిలోకి ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అన్ని రకాలుగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి డబ్బులు వచ్చేటి. అవి ఇప్పుడు రాలేదు కదా. సో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం మళ్ళీ ఇప్పుడు టీటీడీ పైనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత పవిత్రమైనది, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవులమే అది. వెంకటేశ్వర స్వామిని వదలలేదే మనం. చాలా దారుణం. ప్రసాదం అయితే నిజంగా ఎంత పవిత్రంగా ప్రజలు భావిస్తారు. దాని ప్రతిష్టను భంగపరిచే కార్యక్రమం చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. ఇది రాజకీయాల్లో పరాకాష్ట. ఇంత నీచమైన పాలిటిక్స్ చేసే నాయకులు ఈ భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండరు. దేవుణ్ణి కూడా వాడుకునే కార్యక్రమం తన స్వార్థం కోసం ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. మార్చి 16 నుంచి సో టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వమే. సప్లై చేసింది, అగ్రిమెంట్ చేసింది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి
ఎన్నికల కమిషన్ అంటే ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలతో అలయన్స్ తెలుగుదేశం పార్టీకే ఉంది కాబట్టి సో జనరల్గా వాళ్ళు చెప్పినదే జరిగిపోయి ఉంటుంది. శ్యామలరావు గారు, ఇప్పుడున్న ఈఓ గారు ఈ తిరుపతిలో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు ఎవరైతే చైర్మన్ ఉన్నారో మనీష్ షా, డాక్టర్ మనీష్ షా, ఎక్స్ చైర్మన్ కూడా వచ్చింది, ఆమె పేరు వర్షా జోషి. వీళ్ళతో మీటింగ్ ఉన్న ఫోటో కూడా వచ్చింది. సో ముందు రోజు ఆ ఎన్డీడీబీ వాళ్ళతో మీటింగ్ జరిపి సో వాళ్లకు ఈ రిపోర్ట్ కోసం పంపించడం జరిగిందన్నమాట. అంటే ఎంత గుడుపుటాని జరిగి ఉండాలి. ముందుగా మాట్లాడుకున్న దాని ప్రకారం వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా తెలివిగా, ఎందుకంటే ఇది వీళ్ళు చెప్పిన దానంత 100% ఈలేదు, కానీ దీంట్లో కొంత అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. జనరల్గా మైసూరుకు పంపిస్తారు, మరి ఎందుకు దీన్ని ఈ రకంగా పంపించి గూడు పుటాని చేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారంలో చేయవచ్చు అన్న దాంట్లో భాగంగానే ఈ పని జరగడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. చాలా దారుణం. ఈఓ ఒక స్టేట్మెంట్లు ఇస్తారు, ముఖ్యమంత్రి గారు ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఈఓ ముందేమిచ్చాడు, వనస్పతి కలిసి ఉంది, సో వెజిటబుల్ కొవ్వు కలిసి ఉంది, సో దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు సెప్టెంబర్ 18, ఆయన జూలైలో చెప్తే సెప్టెంబర్ 18న ఈయన దాన్ని లీక్ చేసిన పరిస్థితి అన్నమాట. 2 నెలల తర్వాత జంతువుల కొవ్వు దీంట్లో కలిసి ఉంది అని చెప్పేసి 100 రోజుల పరిపాలనలో ఎన్డీఏ భాగస్వాములతో జరిగిన మీటింగ్లో చిన్న అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టును అక్కడ ప్రెస్కు రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. ఎవరైనా టీటీడీ వాళ్ళు రిలీజ్ చేయవచ్చు, అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఇదంతా ఒక గూడు పుటాని ఆ రకంగా బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హిందువులను మొత్తం దూరం చేసే కార్యక్రమం చేయాలి అన్న దీంతో వాళ్ళు చేసే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. సో ఈ టెండర్లో వీళ్ళొక్కరైనా ఏఆర్ కంపెనీ అని చెప్పి చెన్నైకి సంబంధించిన కంపెనీ, ఇది ఒకటే కాదు 5 కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒకదానికే కాదు. సో ఇదే కాదు, ఏ వ్యవస్థలో అయినా కూడా ఇటువంటి మామూలే. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు 14 సార్లు రిజెక్ట్ చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్లలో దాదాపు 18 సార్లు రిజెక్ట్ చేసిన కార్యక్రమాలు జరిగిన పరిస్థితి. ఇది మామూలు, ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఏమైనా క్వాలిటీ తక్కువ ఉంటే
టీటీడీ వాళ్ళు రెగ్యులర్గా చేసేదే అది. అదే కాకోకుండా ఏదైనా కూడా ఒక లడ్డూలోనే కాదు, ఏ దాంట్లో అయినా కూడా తినే ఆహారంలో జంతువుల కొవ్వుకు సంబంధించింది ఏదైనా, జంతువులకు సంబంధించింది ఏదైనా కలిపితే 1-2 రోజుల్లోనే చాలా దుర్వాసన వస్తుంది అని చెప్పేసి ఈ పరిశోధకులందరూ చెప్తున్నారు. దాన్ని భరించలేని వాసన, దుర్వాసన వస్తుంది, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అంటే ఫుడ్లో వాడే గ్రేడ్ వేరు, ఫుడ్లో వాడే గ్రేడ్ వేరు, ఏ కెమికల్ అయినా. మామూలుగా వాడే గ్రేడు వేరుగా ఉంటుంది. సో ఆ రకంగా అదంతా కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఎవరో పరిశోధకులు, దీంట్లో స్పెషలిస్టులు చెప్పేదే కాదు. సో ఎవరికైనా తెలుసు. జంతువుల మాంసం తిన్న మనిషి కూడా వాళ్ళ చెమట ఎంత దుర్వాసన వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అది పిల్లోడికి కూడా తెలుసు. కొత్తగా మనం చెప్పేది కూడా ఏం లేదు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువుల నుంచి దూరం చేయాలి అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఎన్డీఏ భాగస్వాములు మొత్తం చేసుకున్న ఒక ప్లాన్ ప్రకారం చేయడం తప్ప ఇంకోటి కాదు. సో దీన్ని ప్రజలందరూ బాగా గమనించినారు. సో దీన్ని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినారు అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ అసహ్యించుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ఈరోజు. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు, ఎందుకంటే ఆరిందలాగా మాట్లాడుతుంటారన్నమాట. అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాడు ఆయన. ఎప్పుడు వాళ్ళ ఓనరు డైరెక్షన్ ఇస్తాడో, ఎప్పుడు ఓనరు స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ పట్టుకొని బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. క్వశ్చన్ చేస్తా నేను అని చెప్పి అంటున్నావే, నువ్వు క్వశ్చన్ చేయవచ్చు కదా మరి. సూపర్ 6లో ఈ అమలు చేయలేదే, ఈ అమలు చేయలేదే అని. ఏమేమో కామెంట్ చేస్తేవి. ఆడపిల్లలు అందరినీ కూడా, ఆడపిల్లలు ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ జరిగిపోతుంది, ఇంకో రకంగా జరుగుతోంది అని చెప్పేసి అబద్ధాలు చెబుతీవి అప్పుడు ఆ కాలంలో. ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు. మరి డిప్యూటీ సీఎంగా ఉండి మరి నువ్వు ఇప్పుడు ఎంతమందిని కాపాడినావు? మరి వరదలు వచ్చినాయే విజయవాడలో, మరి ఇంటి పక్కన. మళ్ళా వరదల్లో నువ్వు ఎక్కడికన్నా బయటకు వచ్చావా? రాలే. ఏమి రాలే. ఆ రకంగా ఇప్పుడు ఓనర్ స్క్రిప్ట్ ఇచ్చాడు కాబట్టి బయటకు వచ్చి కనకదుర్గమ్మ వారికి తాపలకు కుంకుమ బొట్లు పెట్టేది. సో ఇవన్నీ ఏదో పాప ప్రక్షాళన వ్రతమా ఏదో, కానీ ఆయన వివిధ రకాలుగా వివిధ టైంలో ఆయన చెప్పినట్టుగా ఉన్నాయన్నమాట. మా నాయన దేవుడికి దీపం వెలిగించిన దాంట్లో సిగరెట్ వెలిగించుకుంటాడని, మా భార్య క్రిస్టియన్ అని, నేను కూడా బాప్తిసం తీసుకున్నానని, మా బిడ్డలు క్రిస్టియన్ పేర్లు ఉన్నాయని ఇవన్నీ చెప్పినాడు. మళ్ళా సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. సో ఈ రకంగా ప్రజలందరూ అందరినీ గమనిస్తున్నారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చాలా విఘ్నులు ప్రజలు.
ప్రతి ఒక్కరూ తమ దంతాల పట్ల శ్రద్ధ వహించి పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుల సూచనలు పాటించాలని కడపకు చెందిన శ్రీకర మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ జీవీఎస్ దీప్తి ప్రియాంక తెలిపారు. కడప నగరం మారుతినగర్లో ఉన్న లిటిల్ గోల్డెన్ బేస్ ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దీప్తి ప్రియాంక మాట్లాడుతూ చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం దంతాల సమస్యలు వస్తున్నాయని ఆమె తెలిపారు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు, రకరకాల క్రీములకు సంబంధించిన తినుబండారాలు తినడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే పిల్లలకు దంత సంరక్షణ తప్పనిసరి ఆమె తెలిపారు. అనంతరం విద్యార్థులకు దంత పరీక్షలు చేసి తగిన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం వైద్యురాలితో పాటు వైద్య సిబ్బందికి పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బిందు, హాస్పిటల్ మేనేజర్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అప్పుడేం చేయాలి? పెద్ద పెద్ద ఫిక్స్ పెట్టి అవన్నీ సెట్ చేయాలి. దాని బదులు ఇప్పుడే మంచిగా బ్రష్ చేసుకోవాలి. ఓకేనా? ఈ రోజు నుంచి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? 2 times. కడప నగరంలోని గుంత బజార్ సర్కిల్ వద్ద అక్టోబర్ 1వ తేదీన జరగబోయే జేష్నే మిలాదున్ నబీ నాతియా మెహఫిల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మహమ్మద్ ప్రవక్త పట్ల తమ అభిమానాన్ని చాటుకోవాలని నగర ముస్లిం ప్రముఖులు సుబాన్ బాషా పిలుపునిచ్చారు. ఈరోజు నాతియాక్ మెహఫిల్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇతర అతిథులతో కలిసి సుబాన్ బాషా ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమ ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ జన్మించిన మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ నాతియా మెహఫిల్ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం అల్లాహ్ తమకు కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని అందజేయాలని భావిస్తూ అక్టోబర్ 1వ తేదీన నాతియా మెహఫిల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెహఫిల్ కార్యక్రమంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కవులు పాల్గొంటారని, ప్రముఖ గాయకులు షబ్బీర్ బగ్దాదీ, నాదీం షా షెహనాద్ పాల్గొని పవిత్ర ఖురాన్లోని అంశాలను నాత్ ద్వారా ప్రజలకు వినిపిస్తారన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సుల్తాన్ బాబా, రఫీవుద్దీన్ బాబు, అలీ, మన్సూర్, లిమ్రా, మౌజాన్ సులేమాన్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. గడిచిన కొద్దిగా 25 సంవత్సరాల నుంచి కడప పట్టణంలో బొడ్డులో ఉన్నటువంటి సున్నీ ఫకీరా మస్జిద్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గుంత బజార్ దగ్గర దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మీలాదున్ నబీ జల్సా నడుపుతున్నాను. దీని వెనుక నాకు కడప పట్టణ ప్రజల కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఒక హుజూర్ ప్రవక్త యొక్క సందేశంతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని, కులమతాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అయితేనేమి, ఈ రాష్ట్రం అయితేనేమి, ఈ దేశం అయితేనేమి ప్రశాంతంగా ఉండాలనే మా హుజూర్ యొక్క ప్రవక్త యొక్క సందేశం 1వ తేదీ రాత్రి మీలాదున్ నబీ జల్సా అనే ఈ నాతియా మెహఫిల్ను ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి నాథాన్లు ఇక్కడికి హాజరవుతారు. షబ్బీర్ బర్కాతి, నబీల్, అదేవిధంగా షా షెహజాద్ ప్రముఖ గాయకులు
ఖురాన్లో ఉన్నటువంటి ఏదైతే సందేశం ఉందో వారి గానం ద్వారా ఈ యొక్క నాతియా మెహఫిల్లో ఇక్కడ ప్రజలకు చాలా అర్థమయ్యేటట్టు విన్నవిస్తారు. ఇది నా యొక్క ఈ ప్రోగ్రాం అందరి సహకారం, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో, కార్పొరేషన్ ఉందో, రెవెన్యూ ఉందో, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు సోదరులు నా సహకారం నాకు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతున్నాం. దయవుంచి అందరూ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విన్నవించుకుంటూ, అదేవిధంగా తెల్లారుజామున 2వ తేదీ తెల్లారుజామున ఇక్కడ ఫాతిహా జరుగుతుంది. అదేవిధంగా బార్మీ అన్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూడా పాల్గొనవలసిందిగా నేను విన్నవించుకుంటూ, ఎవరైతే ఆడవాళ్ళు ఈ కార్యక్రమంకు ఎక్కువగా వస్తారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన వాళ్ళకు అన్ని అవసరాలు వాళ్ళు ఏ విధంగా కూర్చోవాలా అన్ని విధాలుగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయవుంచి ఈ కార్యక్రమంలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ విన్నవించుకుంటూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అందరూ హాజరు కావాల్సిందిగా విన్నపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి పక్షాల కుట్ర. దేవుడు ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. జేష్నే మిదాదుల్ నబీ నాతియా మహఫిల్లో పాల్గొని మహమ్మద్ ప్రవక్త పట్ల తమ అభిమానాన్ని చాటుకోవాలి. ముస్లిం సమాజానికి నగర ముస్లిం ప్రముఖులు సుబాన్ బాషా పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.